కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాం. ఇటీవల మనకి మధ్యంతర బడ్జెట్ లేదా ఇంట్రీమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ని తీసుకొచ్చినాం. ఆర్థిక లోటు అనేది తప్పనిసరిగా ప్రభుత్వం తన ఆదాయంతో తన ఖర్చులన్నింటినీ పూడ్చలేనప్పుడు బలవంతంగా తీసుకున్న రుణాల మొత్తము అని అంటున్నాం. ఇగో దీనినే ఆర్థిక లోటు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఫినాన్షియల్ డిఫిషిట్కి సంబంధించి ఇక 2003లో ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ, దీన్నే FRBM యాక్ట్ అని అంటారండి. సో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్యలోటు జీడిపిలో 3.5% మించకూడదు అని చెప్పేసి పేర్కొన్నది అనేటువంటి మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక అదే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైజ్డ్ ఎస్టిమేట్లకి సంబంధించి బేస్ బడ్జెట్ అంచనాలతో పోల్చడం వల్ల ఆర్థిక సంవత్సర ప్రారంభానికి ముందు ప్రభుత్వం తన వాగ్దానాన్ని లేదా తన అజర్షన్స్ని ఎంతవరకు నెరవేర్చిందో బాగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి మూడవ స్టేట్మెంట్ని ఇచ్చినాం. ఈ స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి అని అంటున్నాం. ఏవి సరిగా ఉన్నవో వాటినే గుర్తించండి అని అంటున్నాం. 1 మరియు 2, 2 మరియు 3, 1 మరియు 3 పైవన్నీ సరైనవే అనేటువంటి స్టేట్మెంట్స్ని ఆప్షన్స్ని ఇక్కడ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ఆన్సర్కి సంబంధించి ఒకసారి మనం అందరం కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆర్థిక లోటు అనేది ఏంటి అని అంటే ప్రభుత్వం తనకు ఆదాయం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఆదాయంతో ఖర్చులను పూడ్చలేనప్పుడు ఆ రుణాలు ఏవైతే ఉంటాయో ఆ రుణాల మొత్తానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ఆర్థిక లోటు అని అంటున్నాం. ఇది ఆర్థిక లోటుకి సంబంధించినటువంటి డెఫినేషన్. ఈ స్టేట్మెంట్ రైట్. ఇక నెక్స్ట్ 2003 ఆర్థిక బాధ్యతకి సంబంధించి FRBM చట్టం మీద ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్యలోటు అనేది జీడిపిలో 3.5% మించకూడదు అని పేర్కొనడం జరిగింది అని అన్నాం. ఇక్కడ ఈ చట్టం వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్లకి టార్గెట్ని ఫిక్స్ చేయడం జరిగింది. అంటే ఎప్పటికి ఫిక్స్ చేశారు అని అంటే 2008 వరకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీడిపిలో ద్రవ్యలోటు అనేది 3% మించకూడదు అని చెప్పారు. ఎంత శాతము? 3% మించకూడదు, 3%కే పరిమితం చేయాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటున్నాం? 3.5% మించకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 3.5% అన్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. ఎంత ఫిక్స్ చేశారు అని అంటున్నాం? 3%కే ఫిక్స్ చేశారు. సో 3% కంటే తక్కువగా ఏముండాలి అని అంటే ద్రవ్యలోటు అనేది ఉండాలి. సో కానీ ఇది 3.5% అని స్టేట్మెంట్లో ఇచ్చినాం కాబట్టి ఇది తప్పు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇగో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం తన వాగ్దానాన్ని ఎంతవరకు నెరవేర్చిందో చూసేదే బడ్జెట్ అంచనాలకి సంబంధించి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ అని అంటున్నాం. ఇలా ఈ స్టేట్మెంట్ కూడా రైట్. రెండోది తప్పు. సరైనవి అడిగినాడు కాబట్టి 1 మరియు 3 అనేది రైట్ ఆన్సర్. సి ఆన్సర్ ఎవరైతే చెప్పారో అది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. 2 ఎందుకు తప్పైంది అని అంటే 3.5%కి సంబంధించినటువంటి ద్రవ్యలోటు లేదా ఆర్థిక లోటును మించకూడదు అని చెప్పేసి పేర్కొన్నారు అని అన్నాం. కానీ కాదు, 3% అని అంటున్నాం. ఏ చట్టం ప్రకారము అని అంటే FRBM చట్టం ప్రకారం. సో ఇలా ఈ చట్టం గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఇలా ఆన్సర్ అనేది చేసినప్పుడు మీ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, పైన రావు.